హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఈరోజైతే ఒక చిన్న బ్లాగ్ అయితే తీసానండి. ప్రతి ఒక్కరికి కూడా మనం ఇంటిని ఎంత శుభ్రంగా చేసుకుంటే కనుక మనకి అంత ఎనర్జీగా ఉంటాము. ఇంటి పనులే కాకుండా మనం చేసే పని ఏదైనా సరే ఇష్టంగా చేసుకుంటే అన్ని పనులు కూడా మనకి ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే ఇది మన లైఫ్లో ఒక భాగం కాబట్టి ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే కనుక మనం చేసే పని కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఇంకా చేయబుద్ధి అవుతుంది. కాబట్టి మనం ఎన్ని హడావుడి ఎంత పని ఉన్నా సరే ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే మనం చేసే వంట కూడా ఇష్టంగా చేస్తే ప్రతి పని కూడా మనం ప్రేమిస్తూ చేస్తే కనుక మనకి అన్నీ నీట్గా ఉంటాయండి. ఎందుకంటే మనకి పిల్లల హడావుడి, లంచ్ బాక్సు, ఇంటి పని, వంట పని, పూజలు ప్రతిదీ ఉంటుంది. నన్ను అందరూ అడుగుతారు, ఇన్ని పనులు ఎలా చేస్తున్నావు అని ప్రతి ఒక్కరూ అడుగుతారు. ఎక్కడికి వెళ్ళినా పైగా వీడియోస్ తీసి యూట్యూబ్లో పెడతావు, ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నావు అంటున్నారండి. దాని గురించి చిన్న క్లారిటీ అయితే ఇద్దామనుకుంటున్నాను. నా పని ఏమిటంటే ఉదయాన్నే లేవడం, మోటార్ వేయడము, అలాగే ఇల్లు గుమ్మాలు అన్నీ తుడుచుకోవడము, అలాగే నేను పెంచుకున్న మొక్కలు కూడా నేనే 2 పూటల నీళ్లు పోసుకుంటాను. అలాగే పువ్వులు కూడా ఆ పువ్వులతోనే నిత్యం పూజ చేసుకుంటాను. పక్క వాళ్ళ ఇంట్లో పువ్వులు కోయడం కానీ అలాంటిది ఎప్పుడు చేయలేదు. నేను స్వయంగా పెంచుకున్న పువ్వులతోనే నేను నిత్యం పూజ చేసుకుంటాను. నిత్య దీపారాధన చేయడం వల్ల మనలో ఉన్న ఎనర్జీ చాలా బాగుంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందులోనూ మనం పెంచుకున్న పువ్వులు కోసి ఆ దేవునికి పూజ చేసుకోవడంలో ఉన్న ఆనందం అంతా ఇంత కాదు. రోజు వెళ్ళి ఎన్ని మొగ్గలు వేసినాయి, ఎన్ని పువ్వులు పూసినాయి అని చూసుకోవడం, వాటికి నీళ్లు పోయడము, అది కూడా మనకి ఒక ఎక్సర్సైజ్ లాంటిది. ప్రతి పని కూడా లేడీస్ చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు చాలామంది టీవీలకి, సెల్ ఫోన్లకి అలవాటు పడిపోయి చాలామంది పని తగ్గించుకుందామని చూస్తున్నారు. కానీ మనం పని చేయడంలోనే మనకి చాలా వ్యాయామం ఉంటుందండి. ఎటువంటి ఫిట్నెస్ మనం చేయనవసరం లేదు. మన ఇంట్లో ఉండే ప్రతి పని కూడా మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వీలైనంత వరకు పని చేసుకోవడమే నేర్చుకోండి. ఎందుకంటే మనం పని తగ్గించే కొలది మనకి వెయిట్, బరువు పెరగడము, ఇతరత్ర సమస్యలు చాలా వస్తాయి. కాబట్టి ఎప్పుడు సంతోషంగా ఎనర్జీగా ఉండాలంటే మన ఇంటి పనులు మనమే చేసుకోవాలి. అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు అయితే అక్కర్లేదు. ఇక్కడ నేను కిచెన్ కూడా చాలా నీట్గా ఉంచుకుంటాను. మనకి కావలసినవన్నీ అందుబాటులో పెట్టుకుంటానండి. అదంటే నాకు చాలా ఇష్టము. వంటగది కూడా వీలైనంత వరకు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టుకుంటే కనుక మన ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది. అలాగే చాలామంది సొంత ఇల్లు లేదు, అద్దిల్లే కదా అని అనుకుంటారు. సొంత ఇల్లు అయినా అద్దిల్లు అయినా మనం ఉండేది శుభ్రంగా ఉంచుకుంటే అది మనకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. నేను ఎలా ఇంటిని శుభ్రం చేసుకుంటానో, నేను ఎక్కడ తీసిన వస్తువులు ఎలా పెట్టుకుంటాను అన్నది మీకు ఈ వీడియో రూపంలో చూపిందామని మొత్తం వీడియో అయితే తీసానండి. ఇది నా కిచెను. అంటే నాకు ఇంకా కబోర్డ్స్ అవన్నీ కట్టలేదు. అయినా సరే నేను నీట్గా ఉంచుకొని కనిపించే వాటిని కర్టెన్స్ అవన్నీ వేసుకొని వీలైనంత వరకు శుభ్రంగా ఉంచుకోవడానికే ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే నిన్న సాయంత్రం పెద్ద గాలిదుమ్మ వచ్చింది, ఆ వీడియో కూడా మీతో ఇందులో షేర్ చేస్తున్నాను, చూడండి.